అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ్ రాజంపేట. కువైట్లో మన రైతులు పంటలు ఇవి. టమోటా పంట ఇది చాలా బాగుంది. వీళ్ళు మన వాళ్ళే, మన ఇండియా అంటే బంగ్లాదేశ్ ఇలా మన దేశాలు పక్క దేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారు, అంటే వర్కర్లుగా పనిచేస్తారు, ఇలా పండిస్తారు. ఇది టమోటా చేను, ఇది చాలా బాగుంది. పెద్ద చెట్లు ఏం కాదు, మీడియం చెట్లు, ఇంకా కాయలు కూడా కాయలేదు. ఇదంతా ఇసుకే, మొత్తం ఇసుకే. ఎడారిలో పండిస్తున్నారంటే ఏమైనా గొప్ప విషయమే ఇది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, చూడాలి, కొంచెం చూద్దాం. ఎక్కడ టమోటా లేదు, కానీ ఇంకా కాయలేదు టమోటాలు. చూడు, చిన్నవి చెట్లు, అంటే ఇంకా పెద్దవాళ్ళము కాయాలంటే. ఈ పైపుల ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడాలి, చూద్దాం. బావిలు ఉండవు కదా ఇక్కడ, బోర్లు కూడా ఉండవు. ఇక్కడేదో ఉంది, ఇదే అనుకుంటా. ఇక్కడ పట్టలు కట్టున్నారు. ఇది ఏదో వాటర్ బావిలా ఉంది. ఇక్కడ ఈ బావి, ఇది చూసారా, ఇది బావి అంటే మనలాగా కాదు, లోతు ఉండదు. కొంచెం లైట్గా తీసి అక్కడ పట్టలు కింద పరిచి వాటి మీద నీళ్లు స్టాప్ చేసినారు. అంటే కింద ఇసుకకు ఎండి లోపలికి పోకుండా ఆ నీళ్ళన్నీ అక్కడ ఉంటాయి, ఆ పట్టల పైన ఉన్నాయి. చాలా బాగుంది కదా ఈ తెలివి. అంటే మామూలే, తెలిసే ఉంటుంది అందరికీ, కానీ నేను ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను. ఇక్కడ కంచె లోపలికి ఏమి వెళ్ళకుండా. సరే, ఈ నీళ్ళు ఇవి ఇక్కడికి వెళ్ళి పండిస్తారు. మరి ఎలా వెళ్ళాలి చూద్దాము. ఇక్కడ కొత్తిమీర ఇది అప్పుడే స్మెల్ వచ్చేసింది. కొత్తిమీర చాలా బాగుంది. కొత్తిమీర, ఇదంతా కొత్తిమీర. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. ముందుకు పోదాం. పెద్ద పెద్ద చెట్లు అవి ఈత చెట్లు మాదిరి ఉన్నాయి, కానీ ఇవి ఖర్జూరపు చెట్లు. ఇక్కడ ఫేమస్ కదా. ఇక్కడ ఏదో ఉంది, వాలు, బోరు. ఇక్కడ బోరు, అది వాల్ అనమాట. అంటే నాకు తెలిసి ఆ బావిలో నుంచి దీంట్లోకి వచ్చి ఈ బోర్లో నుంచి అట్లా వదులుతారు. కొంచెం ముందుకు పోదాం. ఇవన్నీ చెట్లే, ఖర్జూరపు చెట్లు ఇవన్నీ. ఇదంతా ఒక చైన్ అనమాట, మొత్తం మధ్యలో దారింది. ఇట్లా ఉంది. ఖర్జూరకాయలు కూడా లేవు, పెద్ద మాన్లు కానీ. చాలా బాగుంది. ఇప్పుడైతే ఎండ లేదు, చలికాలం కానీ ఇక్కడ. ఈవినింగ్ టైం ఇప్పుడు. సరే, బాగుంది కదా. ఇండియా అనేది మాది కష్టపడినాను, చాలా కష్టపడినాను. రైతు అంటే రైతు తండ్రి అయితే కొడుకు కూడా ఖచ్చితంగా ఇలాంటివి చూసే ఉంటాడు. బాగుంది. ఎండలో వాటర్ స్టాప్ చేసి పండిస్తున్నా అంటే చాలా బాగుంది. ముందుకు వెళ్దాం, చూద్దాం ఏముందో. చూడండి, ఇది కాలీఫ్లవర్ ఏంటో తెలియదు. కాలీఫ్లవర్ అనుకుంటా, కోసేసారు. ఓకే, కాలీఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ రెక్కలు, అంటే దీనికి మధ్యలో కాలీఫ్లవరే కాదు, సారీ, గోసిపు అంటారు కదా. నేను ఫస్ట్ కాలీఫ్లవర్ అనుకున్నాను, ఏదో తెలియదు. ఓకే, మీకు చూసిన అర్థం నాకైతే తెలియదు. కాలీఫ్లవర్, గోసిపు అంటే ఏదో. స్మెల్ కూడా భలే అదిరింది. సేమ్ అదే వాసన, మనము మార్కెట్లో సేమ్ అదిరిపింది కదా. బాగుంది కదా, బాల్ మాదిరి ఉంది, స్మూత్గా ఉంది. చూడండి, ఓకేనా. అంతా అదే సేమ్. అయ్యబ్బా, భలే ఉంది. కొన్ని కోసేసినారు, కొన్ని ఉంచేసినారు. అంటే ఇక్కడ ఉన్నారు పండించేవాళ్ళు కూడా. కొంచెం అడగడానికి ట్రై చేస్తాం. ఎట్లా నీళ్ళు వస్తున్నాయో ఏంటో. టమోటా చెట్టు, పచ్చి టమోటా, బుజ్జి కన్నలు. ఓకే, పిల్ల టమోటా, పెద్ద టమోటా. పాపము ఎంత కష్టపడుతున్నారో ఏంటో. మనము సిటీలో ఉంటాం కాబట్టి అక్కడ ఎప్పుడు సిటీలోనా ఈ వాతావరణం కొంచెం ఫీల్ అయిపోతూ ఉంటాం. ఈ వాతావరణం ఉండక ఇక్కడ ఉండే వాళ్ళంతా ఏంటి అనుకుంటారు, సిటీలో చూడాలి, అది ఎట్లుందో అనుకుంటారు. అంటే ఎవరు ఉండే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. కొంచెం అడగడానికి ట్రై చేద్దాం. భాయ్ సలాం, ఇంత పోయిన मछली वाला सुनो, हिंदी वो है भाई। वीडियो माही मुश्किल सा, वो वीडियो बनाता है मेरा। प्रॉब्लम नहीं तुम्हारा? बाबा नहीं है, हिंदी मालूम है? मेरा वीडियो बनाता है। ओके, तुम नेम क्या? रमजान। ओके, रमजान कैसा है? अरबी मालूम? ओके,
రైతు, మన ఇండియా రైతు కువైట్లో వ్యవసాయం. कितना साल हो गया भाई इधर? इधर हो गया हमको 2 साल। 2 years. अच्छा, फैमिली कैसे है? फैमिली ठीक। अच्छा, बच्चा कितना? बच्चा है 3। ओके, पूरा अच्छा है भाई, पूरा फैमिली. कितना सैलरी भाई? सैलरी देता है 100 दिनार देता है। ओके, 100 दिन. अच्छा है, पूरा इधर पूरा कोविटी सैलरी. खाना अच्छा है। अच्छा है भाई. काम कैसा है? काम अच्छा है। वो हार्ट नहीं है? नहीं हार्ड नहीं है, बस ये सुबह और शाम का यही काम है, बस 2 गाड़ी घास लेके जाना है कला। अच्छा है. हाँ, और रूम किधर है? रूम किधर है? रूम इधर बिलवर में है। अच्छा भाई, पूरा सही है. ओके. हाँ पूरा सही है। हाँ, वाटर ये स्टॉप हो गया नहीं? वाटर ये वाटर है. हाँ वो वाटर इधर है ना, वो आता है इधर है पाइप में अंदर. हाँ पाइप से आता है। ఓకే బాయ్, అచ్చా బాయ్, కరో బాయ్. అతను మంది అతను అడిగాను. ఫ్యామిలీ మొత్తం బాగుంది, హ్యాపీగా ఉన్నాడంట, సంతోషంగా ఉన్నాడంట. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మంచి అంతా మన ఇండియాలో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. ఇసుకలో మన ఇండియా రైతు కష్టపడి పండిస్తున్నాడు. అంటే అతను కేవలం పని చేయడానికే వచ్చారు. మనం ఎట్లా అదే ఇలాగా. ఓకేనా? ఓకే అండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు ఇలాంటివి ఏమైనా చూసింటే, లేదా ఇలా మీరు కూడా వ్యవసాయం చేసింటారు కదా,